అద్భుతమైన విజయాన్ని సాధించగలిగి. సార్ జనసేన పార్టీ 2019కి ముందు జరిగింది. 2019లో ఆయన పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి నిలబడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో తిట్లు తిని కుటుంబ విషయాలన్నీ రచ్చదెప్పించుకుని చాలా ఆవేశపూరితంగా మాట్లాడేవారు పవన్ కళ్యాణ్ గారు. మీరు స్పీచ్ జనసేన ప్రస్థానం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సరళ గురించి అడిగితే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక హీరోగా ఏం చెప్తారు? అంటే మొదటి నుంచి కూడా అసలు కొంచెం ఆవేశపడు. చిరంజీవి గారు లేదు అన్నారు అంటే గవ్వ వెళ్ళిపోయి వాళ్ళు కాల్చేస్తాను చంపేస్తాను వెళ్ళాడు. ఏం మనకు తెలుసు అతని మెంటాలిటీ అంటే చిరంజీవి గారి భార్యని అమ్మా నాన్నల కింద చూసుకుంటాడు అతను పవన్ కళ్యాణ్. అంత ప్రేమను అంత అభిమానం. అలా ఆయన ఎవరన్నా చిరంజీవి గారిని విమర్శించారంటే కూడా తట్టుకునేవాడు కాదు, అంత ఆవేశపరుడు. ఆ ఆవేశం ఆ 2 ఎలక్షన్స్లో అంతకుముందు జరిగిన 2 ఎలక్షన్స్లో మీటింగ్లో కూడా కనపడతా ఉండేది ఆ ఆవేశం. అలాంటిలో ఒక పరివర్తన వచ్చింది ఆయనలో కూడా. ఇది ఈసారి మనం ఇండివిజువల్గా ప్రతి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి డబ్బు కూడా బయట నుంచి ఎవరో రూపాయి ఇవ్వాల. తన సంపాదన పూర్తిగా దానికే ఖర్చు పెట్టాడు ఆయన. ఎన్ని సినిమాలు చేస్తే ఎంత డబ్బు వచ్చినా పార్టీ కోసమే ఇప్పించాడు. మళ్ళీ స్వార్థంగా ఆలోచిస్తే ఎవరు చేయరు కదా, పార్టీ కోసం అంత ఖర్చు పెట్టరు కదా, అలా ఖర్చు పెట్టాడు. తను మాట్లాడే విధానంలో బోలెంత మార్పు వచ్చింది. కూటమితో ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఒక్క మాట కూడా ఆవేశంగా మాట్లాడటం కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎన్ని మంత్రిత్వ శాఖలు ఇంపార్టెంట్ శాఖలన్నీ అతనికి ఇచ్చారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు, ఆయనతో కన్సల్ట్ చేయకుండా ఏమీ చేయట్లేదు. నీవు చిన్న ఉదాహరణ చెప్తాను. 4 రోజుల క్రితం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కలిశాను. ఏమంటే నంది అవార్డ్స్ అనేది మనం ఎప్పటి నుంచో చాలా బాగా చేసుకుంటూ వచ్చాం. రామారావు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసాం, మీరు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసాం. ఈ 10 సంవత్సరాలుగా ఏమి అవార్డ్స్ కూడా లేకుండా అయిపోతుందండి. ఏ కళాకారుడైనా ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు వచ్చిందంటే ఉండే ఆనందం ఇంత అంతా కదండి. అది చెయ్యాలండి అన్న. డెఫినెట్గా చేయాలి. పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడి ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను, అప్పుడు అందరం కలుద్దాం. ఓకే, ఆ మాట ఎంత ఏంటంటే